వజ్రాంగుడు తనకు కొడుకు కలిగేటట్టు బ్రహ్మ వల్ల వరం పొంది ఇంటికి తిరిగి వచ్చిన కొంతకాలానికి అతని భార్య అయిన వరాంగి గర్భవతి అయ్యి 10వ మాసంలో ఒకనాటి తెల్లవారుజామున ఒక కొడుకును కన్నది. త్రిలోకసూరుడైన ఆ కొడుకు పుట్టగానే భూమి కంపించింది. అన్ని వైపులా అగ్నిజ్వాలలు లేచాయి. సముద్రాలు పొంగాయి. సుడిగాలి వీచి చెట్లు విరిగిపడ్డాయి. ఇలాంటి ఉత్పాతాలు ఎన్నో చూసి జనం బెదిరిపోయారు. వజ్రాంగుడు వరాంగి తమ కొడుక్కు తారకుడు అనే పేరు పెట్టుకొని ఎంతో గారాబంగా పెంచసాగారు. తారకుడు నానాటికి బలం పెంచుకొని పర్వతాకారం కలిగి చూపరులకు భయంకరుడుగా తయారయ్యాడు. వరాంగి ఒకనాడు తారకుడితో, నాయనా, నువ్వు బ్రహ్మను గురించి తపస్సు చేసి 3 లోకాలను జయించేలాగా వరాలు పొందు అని హెచ్చరించింది. తారకుడు సరేనని ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళి అక్కడ మహాదారుణమైన తపస్సు ప్రారంభిస్తాడు. ఆ తపస్సు మూలంగా అతనిలో పుట్టిన వేడికి 3 లోకాలు దగ్ధమయ్యేటట్టు కనబడింది. అప్పుడు దేవతలు, ఋషులు బ్రహ్మ వద్దకు వెళ్ళి, మహానుభావ, నువ్వు వెళ్ళి ఆ తారకుడి చేత తపస్సు మాన్పించి లోకాలను కాపాడు అని వేడుకున్నారు. బ్రహ్మ సరస్వతీ సమేతుడై హంసవాహనం మీద తారకుడి వద్దకు వచ్చి, తారక, నీ తపస్సుకు మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. తారకుడు పరమానందంతో బ్రహ్మకు నమస్కారం చేసి, ఓ బ్రహ్మదేవుడా, నువ్వు వరాలిస్తాననగానే నా తపస్సు ఫలించింది. నాకు 3 లోకాలను జయించే శక్తిని ఇయ్యి. శివుడి వీర్యాన పుట్టిన వాడి వల్ల తప్ప నాకు మరెవరి వల్ల చావు లేకుండా వరమియ్యి. నాకు కావలసినవి ఈ 2 వరాలే అన్నాడు. బ్రహ్మ తారకుడికి అతను కోరిన వరాలిచ్చి సత్యలోకానికి వెళ్ళిపోయాడు. తారకుడు తన రాజధాని అయిన శోణిత పట్టణానికి తిరిగి వచ్చి తాను బ్రహ్మ వల్ల పొందిన వరాలను గురించి తన తల్లికి, తమ గురువైన శుక్రాచార్యుడికి చెప్పి త్రిలోక దిగ్విజయానికి ముహూర్తం నిర్ణయించమని చెప్పాడు. తారకుడు లోకాల మీద దాడి బయలుదేరటానికి శుక్రాచార్యులు ముహూర్తం పెట్టాడు. తారకుడు ఆ ముహూర్తానికి చతురంగ బలాలతో స్వర్గం మీద యుద్ధానికి వెళ్ళి దేవతలను జయించి ఇంద్రుడి చేత కానుకలు పుచ్చుకొని అతడి సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. తరువాత తారకుడు వరుణుడి మీద యుద్ధానికి వెళ్ళి జయించి వరుణుడి రథాశ్వాలను కానుకగా పుచ్చుకొని తరువాత యముడిపైకి వెళ్ళాడు. క్రమంగా ఒక్కొక్క దిక్కే అతనికి ఓడింది. దిక్పాలకుల నుంచి అంతులేని కానుకలు పొంది తారకుడు తన రాజధానికి తిరిగి వచ్చి సుఖంగా ఉన్నాడు. ఒకనాడు నారదుడు తారకుడిని చూడవచ్చాడు. తారకుడు ఎదురు వెళ్ళి పూజించి నారదుణ్ణి తీసుకువచ్చి తన సింహాసనం మీద కూర్చోబెట్టి, మహాత్మా, నీ దయ వల్ల దిక్కులన్నీ జయించాను అన్నాడు. ఆ మాట విని నారదుడు, తారక, బ్రహ్మ వల్ల వరాలు పొందిన నువ్వు 10 దిక్కులు జయించటంలో విశేషం ఏమీ లేదు. నిన్ను చంపగలవాడు కూడా ఎవ్వడూ లేడు. ఎందుచేతనంటే నువ్వు శివుడి వీర్యాన పుట్టిన వాడి చేత తప్ప చావు లేకుండా కూడా వరం పొందావు. శివుడేమో వైరాగ్యంతో తపస్సు చేసుకుంటున్నాడాయే. అందుచేత నువ్వు నిజంగా త్రిలోకసూరుడివని పేరు తెచ్చుకోగోరితే వెళ్ళి వైకుంఠాన్ని జయించిరా అన్నాడు. తారకుడు నారదుడి సలహాను పాటించి తన సేనలతో వైకుంఠానికి బయలుదేరి వెళ్ళి రణభేరి వేయించాడు. విష్ణువు తారకుడికి గల వరాలను తలుచుకొని అతన్ని చంపటం సాధ్యం కాదని గ్రహించి తారకుడి వద్దకు వచ్చి మంచి మాటలతో అతన్ని పంపివేశాడు. అక్కడ కైలాసంలో పార్వతి సపర్యలకు శివుడు ఒప్పుకున్నందుకు హిమవంతుడు సంతోషించి పార్వతిని ఆమె చెలికత్తెలను తీసుకువచ్చి శివుడికి ప్రణామం చేయించి శివుడితో, ఈమె వల్ల సపర్యలు చేయించుకోండి, పొరపాట్లు జరిగితే క్షమించాలి అని చెప్పి పార్వతిని శివుడికి అప్పగించి మేనకా సహితుడై తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. అది మొదలు పార్వతి ప్రతిరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా శివుడికి పరిచర్యలు చేసి ఆయనకు కావలసిన పూలు, పళ్ళు, నీరు తెచ్చిపెట్టి ఇంటికి వెళ్ళి తాను శివుడికి చేసిన సేవలు ప్రతిరోజు తన తల్లిదండ్రులకు చెబుతూ ఉండేది. శోణితపురానికి తిరిగి వచ్చిన తారకుడు కొంతకాలం ఉండి స్వర్గానికి సైన్యంతో సహా వెళ్ళి
దేవేంద్రుడి సింహాసనం మీద కూర్చుని దేవతల చేత పరిచర్యలు చేయించుకుంటూ లోకాలను బాధించసాగాడు. అతను ఋషుల యజ్ఞాలకు విఘ్నాలు కలిగించాడు, తపస్సులను సాగనివ్వలేదు. దేవేంద్రుడు మొదలైన వాళ్ళు బ్రహ్మ వద్దకు వెళ్ళి వరాలు పొందిన గర్వంతో తారకుడు తమను పెట్టే హింసలను గురించి మొరపెట్టుకున్నారు. బ్రహ్మ తారకుడి వద్దకు వెళ్ళి, తారక, నువ్వు 3 లోకాలను జయించావు గదా, నీ శోణితపురం నుంచే నువ్వు లోకాలను పాలిస్తూ ఉండు. స్వర్గాన్ని దేవేంద్రుడికే ఉండని, నీకు దేవతలకు మధ్య విరోధం దేనికి అని హితం చెప్పాడు. తారకుడు బ్రహ్మ మాట పాటించి స్వర్గాన్ని ఇంద్రుడికి ఇచ్చేసి తాను శోణితపురానికి వెళ్ళి అక్కడి నుంచే 3 లోకాలను పాలించసాగాడు. అతను ఈశ్వరారాధన చేస్తూ సుఖంగా ఉన్నాడు. ఇంద్రుడు స్వర్గాన్ని తిరిగి పొంది కూడా తాను మరొకడి అధికారం కింద పాలన చేయవలసి వచ్చినందుకు చాలా బాధపడి తమ గురువైన బృహస్పతిని పిలిపించి, గురుదేవా, త్రిలోకాధిపతి అయిన నేను తారకుడి కింద సేవకుడుగా ఉండటం చాలా అవమానకరంగా ఉన్నది. ఇలాంటి అవమానంతో బతికే కన్నా చావే మేలు. దీనికి విరుగుడు తారకుడి చావే. నీకు తెలియని ఆలోచనలు ఉండబోవు. ఈ తారకుడు చచ్చే మార్గం ఏదన్నా ఉంటే ఆలోచించి చెప్పండి అన్నాడు. మనం బ్రహ్మనే ఆలోచన అడగటం మంచిది. తారకుడి విజృంభణకు కారకుడు ఆయనే అన్నాడు బృహస్పతి. అందరూ కలిసి బ్రహ్మ వద్దకు వెళ్ళి తారకుడు చచ్చే ఉపాయం చెప్పమని ఆయనను అడిగారు. శివుడి వీర్యాన పుట్టిన వాడి చేతిలో తప్ప తారకుడికి చావు లేదు. నేను వాడికి అలా వరం ఇచ్చాను. సతీదేవి మరణంతో విరాగి అయిన శివుడు కైలాస పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నాడు. ఆ సతీదేవి హిమవంతుడి కుమార్తె అయి పుట్టి శివుడికి పరిచర్యలు చేస్తున్నది. ఆమె తన మనసులో శివుణ్ణి తన భర్తగా కోరుకుంటున్నది. మీరు ఎలాగైనా శివుడికి పార్వతి మీద మోహం కలిగేటట్టు చేసి శివపార్వతులకు పుట్టే కొడుకు తారకుణ్ణి చంపుతాడు అని చెప్పి బ్రహ్మ దేవతలను పంపేశాడు.